అన్ని మండలాలలో 1, 2, 3 చొప్పున జరుపుకోవటం జరిగింది. 7 క్లస్టర్లకు సంబంధించి ఇప్పటి వరకు 10,000 అప్లికేషన్లు వచ్చాయని గౌరవ కలెక్టర్ గారు చెప్తున్నారు. అది ముమ్మాటికి నిజం. ఈ 10,000 అప్లికేషన్లో సుమారు నాకు తెలిసి 4,500 నుంచి 5,000 అప్లికేషన్లు నాకు ఇందిరమ్మ ఇల్లు కావాలని నా తోబుట్టువులైన ఆడబిడ్డలు అడుగుతున్నారు. అదేవిధంగా సుమారు ఒక 2,000, 2,500 అప్లికేషన్లు ఆనాడు ధరణి వల్ల భూములున్న ఆసాములు ఏదైతే ఇబ్బంది కలిగిందో ఆ ధరణితో ఇబ్బంది కలిగిన భూములు భూభారతి మీ చుట్టములా ఏదైతే ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ శాఖ మంత్రిగా మీ ఇంటి పెద్ద కొడుకుగా తీసుకొచ్చిన తర్వాత ఆ సమస్యలు పరిష్కరించమని సుమారు ఒక 2,000 మంది పైగా వచ్చుంటారు. దాని తర్వాత ఆసరా పెన్షన్ కావాలని ఇతరత్రా కొన్ని సమస్యలతో 200 యూనిట్లు కరెంటు రాలేదని, గ్యాస్ కొంతమందికి రాలేదని, ఇలా అనేక సమస్యలతో నా కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పటికి 7 క్లస్టర్లో ఇవ్వటం జరిగింది. ఈ రోజు 8వ క్లస్టర్లో 9 పంచాయతీలు పిలిచాం. 9 పంచాయతీల నుంచి పెద్ద ఎత్తున వేలాది మంది ఇక్కడికి వచ్చారు. ఎంత టైం అయినా కూడా, ఎన్ని గంటలైనా కూడా వ్యక్తిగతంగా నేనే ప్రతి అప్లికేషన్ ఇక్కడ కూర్చొని తీసుకుంటాను. ఎవరు టెన్షన్ పడక్కర్లేదు. ఓపికగా మీ అప్లికేషన్లన్నీ తీసుకొని, ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లు ఇప్పుడే చూశాను, అక్కడ మీ అప్లికేషన్లు తీసుకున్నదే మరుక్షణం ఎమ్మటే కంప్యూటర్లో ఎక్కిస్తాం. కంప్యూటర్లో ఎక్కించి ఎవరైతే అర్హులైన వారు ఉన్నారో, ఉదాహరణకి సాదా బైనామాలకు సంబంధించిన అంశం చెప్తాను. సాదా బైనామాలకు సంబంధించింది ఇప్పుడు మనం చేస్తున్నాం. రాబోయే 30-35 రోజుల్లో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. ఆ సాదా బైనామాలకు సంబంధించిన దాంట్లో కొంతమంది మిత్రులు కొన్ని ప్రాంతాల్లో గ్రానైట్ క్వారీలకని ప్రభుత్వ స్థలాలు ఎప్పుడో లీజుకు తీసుకున్నారు ప్రభుత్వం దగ్గర. అటువంటి మహానుభావులు కూడా ఒక దొంగ సర్టిఫికెట్ తయారు చేసి, ఇది సాదా బైనామాకు సంబంధించిన అగ్రిమెంట్ అన్నా, ఈ భూమి నాకు రిజిస్ట్రేషన్ చేయాలని నా దగ్గరకు వస్తే నేను అటువంటిది చెయ్యలేను. అలా కాకుండా ఎవరైనా ఆడబిడ్డో 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి వాళ్ళ వంశ పారంపర్యంగా వస్తున్న ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి ధరణి వల్ల నా రికార్డులో నుంచి కనపడటం లేదన్నా, గడిచిన ఈ 10 సంవత్సరాలు దాంతో ఇబ్బంది పడ్డానన్నా, ఈ 6 సంవత్సరాలు దాన్ని ఎక్కించమనంటే నా అధికారులు యుద్ధ ప్రాతిపదిక మీద దాన్ని ఎలా పరిష్కరించాలో తప్పకుండా పరిష్కరిస్తాం. అదే రకంగా కరెంటు చీఫ్ ఇంజనీర్ గారు ఉన్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో ఇంటి మీద పోయిన 11 kV కరెంట్ లైన్లు గాని 33 kV కరెంట్ లైన్ గాని మార్చాం. ఇంకా ఎక్కడా మార్చాల్సిన ఉన్నా కూడా, ఎక్కడైనా పోల్స్ వేయాల్సి ఉన్నా కూడా, ఎక్కడైనా సబ్ స్టేషన్లు కావాల్సి ఉన్నా కూడా, ట్రాన్స్ఫార్మర్లు అది కెపాసిటీ సరిపోకపోయినా కూడా, ఏ రైతన్నకైనా కొత్త లైన్ కావాలన్నా, నా ఆడబిడ్డకి ఇంటి కరెంటు కావాలన్నా, 200 యూనిట్లు రాకపోయినా, సన్న బియ్యం కార్డు రాకపోయినా, ఇలా వ్యక్తిగతమైన ఏ సమస్య ఉన్నా కూడా ఈ టేబుల్ మీద కూర్చొని ఎమ్మటే పరిష్కరిస్తాం. ఇక్కడ పరిష్కరించే ఎమ్మటే పరిష్కరిస్తాం. పరిష్కరించలేని వారం రోజుల్లో చేస్తాం. 3 నెలల లోపు అర్హులైన ప్రతి పేదవారికి మీరిచ్చిన ప్రతి కాగితానికి అది న్యాయమైన కాగితం అయితే తప్పకుండా పాజిటివ్ గా ఆ పని మీ ఇంటి పెద్ద కొడుకుగా చేయటానికే స్వయంగా నేను మీ దగ్గరికి ఇక్కడికి రావడం జరిగింది. చివరిగా మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే. ఇందాక డిపిఓ గారు చెప్పినట్టు గ్రామాల వారికి చెప్పారు. ఆ గ్రామాల వారిగా మీరు సీరియల్లో వస్తే ఇక్కడే కూర్చొని ఒక్కొక్కళ్ళ అప్లికేషన్ తీసుకొని అధికారుల ద్వారా పంపించి దాన్ని రిజిస్టర్ చేసి మీకు కూడా ఒక టోకెన్ ఇచ్చి, ఎందుకంటే ఆధారం ఉండాలి నాకు, మళ్ళీ మీరు కాగితం ఇచ్చినట్టు టోకెన్ ఇచ్చి తప్పకుండా దానికి స్పందిస్తాము, పరిష్కరించగలిగేదాన్ని పరిష్కరిస్తామని మరొక్కసారి మీ అందరికీ తెలుపుతూ, ఇది మీరెన్నుకున్న ప్రజా ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం నిరంతరము
పేదవాడికి మంచి చేయాలని, పేదవాడికి మంచి చేసే దాంట్లో ప్రభుత్వానికి ఎన్ని కష్టాలు ఎదురైనా, ప్రధాన ప్రతిపక్షం అనుకున్న చెప్పుకున్న నాయకులు ఎన్ని కారు కోతలు అవాక్కులు చవాక్కులు పేలినా పేదవాడే ఈ ప్రభుత్వానికి ఏకైక మార్గం. పేదవాడికి చెయ్యటానికి ఎంత దూరమైనా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఎంతమంది గగ్గోలు కాకి గోల పెట్టినా ఈ ప్రభుత్వం పేదవాడి సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, రైతన్నల పక్షాన గాని, మహిళల పక్షాన గాని, నిరుద్యోగ యువత పక్షాన గాని ప్రతి ఒక్కరికి అండదండలుగా ఉంటది. భవిష్యత్తులో కూడా ఏ పగటి కలల కంటున్న ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న నాయకులకి మరొక్కసారి చెప్తున్నాను, మీరు కలలు కనటంలో తప్పు లేదు. మీరు కనే కలలు పగటి కలలు. మీరు ఒంటి నిండా విషముతో ఉన్నంత కాలము తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీ ముఖము చూడరు. 10 సంవత్సరాలలో మీ దొర పాలనలో తెలంగాణ ప్రజలందరూ కూడా ఇసుకి వేసారారు. ధనిక తెలంగాణ రాష్ట్రంలో పేదవాడికి పంచాల్సిన సొమ్ము మీరు దోచుకోవడానికే సరిపోయింది తప్ప పేదవాడిని విస్మరించారు. కాబట్టి ఈనాడు మీకు ఆ గతి పట్టింది. ఇది ప్రజా ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం. ఎవరు ఎన్ని అవాంతరాలు చవాంతరాలు పేలినా ఈ ప్రభుత్వం ఇప్పుడు పేదవాళ్ళకి, బడుగు బలైన దళిత గిరిజనుల పక్షాన పనిచేస్తుంది. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా పనిచేస్తుందని తెలుపుకుంటూ కార్యక్రమాన్ని మొదలు పెడతామని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.